జబర్దస్త్ కామెడీ షో బుల్లితెరలో ఒక సంచలనమనే చెప్పాలి. ఎంతోమందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ కామెడీ షో బుల్లితెరపై బ్రాండ్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు. సో ఈ షోకి వచ్చిన ఆదరణ మరే కామెడీ షోకి రాలేదు. దీని తర్వాత పదుల సంఖ్యలో షోలు వచ్చినా ఏవీ దీని దగ్గరకు కూడా రాలేకపోయాయి. ఎటువంటి అంచనాలు లేకుండా 2013లో జబర్దస్త్ షో ప్రారంభమైంది. దశాబ్దానికి పైగా హాస్యప్రియులను అలరిస్తూ వస్తోంది. అనసూయ, రష్మి గౌతమ్ యాంకర్లుగా, నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించిన జబర్దస్త్ షో బ్లాక్ బాస్టర్ హిట్ అనే చెప్పాలి. తెలుగులోనే కాదు, సౌత్ ఇండియాలోనే ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఏళ్ల తరబడి టీఆర్పీలో రారాజుగా వెలుగొందింది. ఈ షో ద్వారా ఎందరో సామాన్యులను స్టార్స్గా మార్చిందనే చెప్పాలి. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా జబర్దస్త్ నిలిచింది. అయితే కొంతకాలంగా జబర్దస్త్ కుదుపులకు లోనైందనే చెప్పుకోవాలి. ఈ కారణంగా షోలో కామెడీతో పాటు జబర్దస్త్కు ఉన్న డిమాండ్ కూడా తగ్గింది. క్రమేణా ఈ షో చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. నాగబాబు, రోజా ఉన్నప్పుడు జబర్దస్త్ ఓ వెలుగు వెలిగిందనే చెప్పాలి. సో మొత్తానికి నాగబాబు షో నుంచి తర్వాత తప్పుకున్నారు. తర్వాత మంత్రి పదవి రావడంతో కూడా రోజా రాజకీయాల్లో బిజీ అయిపోయి జబర్దస్త్ను వీడారు. ఆ తర్వాత యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్, గెటప్ సీను, హైపరాది ఒక్కొక్కరు జబర్దస్త్ను వీడిపోయారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పూర్తి బిజీ అయిపోవడంతో అనసూయ కూడా యాంకర్గా గుడ్ బై చెప్పింది. ఇక సుడిగాలి సుధీర్ కూడా హీరోగా మారి పూర్తి బిజీ అయిపోయి సినిమాల్లో బిజీ అయ్యారు. తర్వాత గెటప్ సీను, హైపరాది కూడా సినిమాల్లో అవకాశాలు రావడంతో వారు కూడా బయటకు వచ్చారు. ఆ తర్వాత చాలామంది కొత్త వారికి అయితే అవకాశం ఇచ్చారు. కానీ వారు ఉంటే షో ఓ రేంజ్లో ఉంటుందనేది ప్రతి ఒక్కరూ చెప్పేదే. సో మొత్తానికి తర్వాత ఇంద్రజను తీసుకువచ్చారు జడ్జిగా. ఆమె కూడా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు. అయితే వచ్చే వారం నుంచి జబర్దస్త్కి ఆమె కూడా తప్పుకుంటున్నారు. ఇది ఒకంత నిజంగా షాక్కి గురి చేసిందనే చెప్పాలి. సో మొత్తానికి ఆమె ఇదే చివరి వారమని, నెక్స్ట్ వీక్ నుంచి ఆమె కనిపించడం లేననేది ఒక ప్రోమోలో కూడా రివీల్ చేశారు. జబర్దస్త్ లవర్కి ఇదే ఒక షాక్ అనుకుంటే మరో పెద్ద షాక్ కూడా తగిలింది. ప్రతి గురువారం, శుక్రవారంలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అయితే ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నాయి. ఇకపై ఎక్స్ట్రా జబర్దస్త్ షోని మొత్తానికి ఆపేస్తున్నారనేది కూడా క్లారిటీ ఇచ్చారు. వచ్చే వారం నుంచి కేవలం జబర్దస్త్ మాత్రమే ఉంటుందని లేటెస్ట్ ప్రోమోలో చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని చెబితే యాంకర్ రష్మి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కమెడియన్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ట్విస్ట్ ఇస్తూ కేవలం జబర్దస్త్లో ఎక్స్ట్రా అనే పదం మాత్రమే మిస్ అవుతుందని, గురు శుక్రవారాలు 2 రోజులు జబర్దస్త్ పేరునే షో ప్రసారం అవుతుందని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి వచ్చే వారం నుంచి దీనిపై క్లారిటీ వస్తుంది. అసలు ఏ షో ఏ విధంగా రన్ చేస్తారనేది.